అరే వెంకట్, పాప గురించి ఏమన్నా తెలిసిందట్ల విషయం? లేదు బాబు గారు, 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, ఎక్కడ ఆచూకీ తెలియట్లేదు. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు బాబు గారు. ఏం ఎందుకని ఇవ్వలేదు? పోలీస్ కేసు పెడితే పాపం చంపేస్తానని బెదిరిస్తున్నారు అన్నయ్య. చూడమ్మా, కిడ్నాప్ చేసే వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది డబ్బమ్మా, పాప కాదు. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు బాబు గారు. ఇస్తామని చెప్పండి, కేసు వ్యవహారం నేను చూసుకుంటాను. కేసు పెడితే పాపను ఏమన్నా చేస్తారా అని భయం వేస్తుంది బాబు గారు. భయపడితే భయం నీడలా ఎంత పడుతుంది. కేసు వ్యవహారం నేను చూసుకుంటా, మీరు ధైర్యంగా ఉండండి. ఎస్ఐ గారు నమస్తే అండి, నేను శంకరరావు మాట్లాడుతున్నా. తమరితో కొంచెం పని ఉంది సార్. ఏం లేదు సార్, మా మేనగోడల్ని ఎవరో కిడ్నాప్ చేశారంట. వయసా 9 సంవత్సరాలు ఉంటాయి సార్. సార్, ఈ ఏరియానా RCY కాలనీ సార్, 4th లైన్. కేసు పెడితే పాపను చంపుతామని కిడ్నాపర్లు భయపెడుతున్నారంట సార్. ఈ ఏరియాలోనే ఉండారా? అయితే తమరు కొంచెం రాండి సార్ తొందరగా. ఓకే సార్, ఉంటా సార్. ఎంత పని చేసావు అన్నయ్య. కేసులు గొడవలు మనకెందుకు అన్నయ్య? పాపను చంపేస్తాం అంటున్నారు అన్నయ్య.